ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను రీసెంట్ టైమ్స్ లో మన ఛానల్ ఉన్నటువంటి కామెంట్స్ అన్ని కూడా లిస్ట్ చేసుకున్నాను. సో అందులో ఫిల్టర్ చేసి డెసిషన్కి వచ్చింది ఏంటి అంటే, మీ అందరికీ కూడాను స్టాక్ మార్కెట్, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా మందికి కూడా అవగాహన లేదు అని చెప్పి నాకు అర్థమవుతుంది. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అసలు ఎలా చేసుకోవాలి, ఎందుకు ఇంతమంది నెగిటివ్గా ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గిరిబాబు గారు. సో వారి మాటలోనే క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం చేసేటువంటి ఫినాన్షియల్ వీడియోస్ కావచ్చు, వీటికి సంబంధించి అవగాహన లేక కామెంట్స్ పెడుతున్నారంటారు, అసలు అవగాహన ఉండి ఇంటెన్షనల్ గా టైంపాస్ కోసం కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చా? యా, రైట్ క్వశ్చన్ రాజీవ్. నేను లాస్ట్ ఒక 2-3 years నుంచి చాలా వీడియోస్ చేశాను. నేను వీడియోస్ కింద కామెంట్స్ చూస్తూ ఉంటాను. అయితే ఏదైనా ఒక కంటెంట్ మనము, బాబు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు వస్తాయి, ఇది వస్తుంది, మీరు ₹1,00,000 ఉంటే మీరు ₹1,00,00,000 ఎలా సంపాదించవచ్చు, దాని టైం ఎలా ఇవ్వాలి చెప్తుంటాం కదా. తర్వాత కామెంట్స్ ఎలా ఉంటాయంటే, సొల్లాపి ఎక్కడ పెట్టాలో చెప్పు అంటారు. అయ్యో, ఎక్కడ పెట్టాలో చెప్పు అంటారు. సింపుల్, డైరెక్ట్, ఇంతే, ఇంకేమొద్దు. బూతులు మాట్లాడతారు. ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు లేదు. మొత్తం వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అయిపోయింది. నువ్వు సొల్లాపి ఎక్కడ పెట్టాలో చెప్పు. లేకపోతే ఇంకొక కామెంట్ ఉంటది, ఏమనంటే ఇవన్నీ చెప్పావు కరెక్టే కానీ నువ్వు చేసావా, నువ్వు డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు చేసుకున్నావా? లేదా నేను ఒక వీడియో చేశాను, మామూలుగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ మంతే ఒక 1000 పెట్టండి, ఆ పిల్లలు పెరిగి పెద్దయి 20 సంవత్సరాల వరకు మీరు పే చేయండి, అదే ₹1000. 20 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఉద్యోగం వస్తుంది కాబట్టి వాళ్ళని పే చేసుకోమనండి. అట్లా ఒక 50 సంవత్సరాలు వచ్చాక వాళ్ళు చేసుకుంటే కేవలం ₹1000 50 సంవత్సరాల పాటు ప్రతి నెల పెట్టుకుంటూ పోతే హీనపక్షంలో మీకు ఒక 15% రిటర్న్ వస్తే ఒక 30-40 కోట్లు వస్తుంది అని చెప్పాను. ఇంకా దాని గురించి మీద పడిపోయారు జనాలు. 30 కోట్లు వస్తుందా, ఇస్తావా, నువ్వు గ్యారంటీ ఇస్తావా, నువ్వు ఉంటావా, నువ్వు ముందు ఇన్వెస్ట్మెంట్ చేయ కదా, కాదు కదా, నువ్వు ఇస్తావా, నువ్వు ఇవి క్వశ్చన్లు. ఆ తర్వాత మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే ఎక్కడ పెట్టాలో చెప్పు, ఆ తర్వాత నాకు ఏ ఫండ్స్ చెప్పు, ఈ చెప్పకుండా ఈ సొల్లు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అని చెప్తుంటారు. నేను వాళ్ళకి ఇచ్చేది ఒకటే సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా నా ఉద్దేశం ఏంటి చెప్పడం అంటే, వాళ్లకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి. మనము నార్మల్ గా ఇప్పుడు టీవీలో ఒక దగ్గు వస్తే దగ్గుమందు తాగండి అని అలీ ఒక యాడ్ తీసుకొస్తాడు, గో కాఫీ సంథింగ్ ఒక యాడ్. తర్వాత కడుపులో మంట అయితే ఈనో తాగండి ఒక యాడ్ వస్తుంది. తర్వాత మోకాళ్ళ నొప్పులు అయితే మూవ్ రాసుకోండి ఒక యాడ్ వస్తుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి, మోకాళ్ళ నొప్పులకు మూవ్ రాసుకోండి, ఎస్ కరెక్ట్. ఒక దగ్గుమందు వస్తే దగ్గుమందు తాగండి, దగ్గు వస్తే గో కాఫ్ తాగండి. అంటే నార్మల్ గా ఇది మనం వెళ్ళి మెడికల్ షాప్ లో కొనుక్కొని, బాబు నాకు గో కాఫీ ఇవ్వంటే దగ్గు మందు ఇస్తాడు, తాగుతాం, తగ్గిపోతుంది. మరి అన్ని రకాల దగ్గులకు పనిచేస్తుంది అది? అన్ని రకాల మోకాళ్ళ నొప్పులకు మూవ్ పనిచేస్తుందా? ఇది ఒక కంపెనీ మూవ్ అనే ఒక మెడిసిన్ తయారు చేసి వాళ్ళు అమ్ముకోవడానికి చేస్తున్న అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా నీకు ఏదైనా ఉపశమనం కలుగుతుంది అది రాసుకుంటే. నీకు బాగా కాఫ్ వస్తూ ఉంటే అది గో కాఫ్ తాగితే రిలీఫ్ ఇస్తుంది, అంతే తప్ప దగ్గు తగ్గదు కదా. కానీ వాళ్ళు ఏం చెప్తుంటారు టీవీలో, దగ్గు తగ్గిపోద్దని చెప్తారు. కానీ దగ్గు కారణం ఏంటి? అది లంగ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదా సివియర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా మోకాళ్ళ నొప్పి కారణం నీకు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం కావచ్చు, ఇంకో ప్రాబ్లం కావచ్చు, అది వయసు మీద పడడం కావచ్చు, బెనకొచ్చి రకరకాల సమస్యలు ఉంటాయి కదా. ఈ సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేసి సరైన మెడిసిన్ ఇస్తాడు, సరైన ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు కదా. అది పర్సన్ టు పర్సన్ మారిపోద్ది కదా. అలాగే నేను చెప్పేది కూడా ఒక్కొక్క పర్సన్ని ఉద్దేశించి చెప్పాలంటే పాసిబుల్ అవ్వదు. నేనేం చేస్తానంటే, వాళ్లకు ఏం చేస్తే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా వాళ్ళ యొక్క కెరీర్ సెట్ అవుతుంది, ఇలా మ్యూచువల్ ఫండ్లు చేయండి అని చెప్తే ఆ ఫండ్ చెప్పు అంటారు. అసలు దెర్ ఇస్ నో బెస్ట్ ఫండ్, మనకు సూటబుల్ ఫండ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది 60 సంవత్సరాల వ్యక్తి చూడొచ్చు, 30 సంవత్సరాల వయసున్న వ్యక్తి చూడొచ్చు, ఇక యంగ్స్టర్ 20 సంవత్సరాల వ్యక్తి చూడొచ్చు. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్లకు పోర్ట్ఫోలియో సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్లకు ప్రాణ పోర్ట్ఫోలియో మీకు సూటబుల్ ఉంటుంది, మీ గోల్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీకు ఇది బెటర్ అని చెప్తూ ఉంటాం. ఇదన్నీ అర్థం కాకుండా ఇదన్నీ వదిలేసి నాకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి అంటే ఏ ఫండ్ చెప్పేసే ఫస్ట్ అంత ఇది కావాలి. నాకు ఫోన్ చేసి కూడా చాలా మంది, సార్ బెస్ట్ ఫండ్ చెప్పండి అంటారు. అసలు బెస్ట్ ఫండ్ ఉంటుందా? ఉండదు. అలా ఒక బెస్ట్ ఫండ్ అనేది ఉండుంటే గత 5 ఏళ్ల నుంచి గత 10 ఏళ్ల నుంచి అదే బెస్ట్ ఫండ్ గా ఉండాలి కదా. అండ్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడకూడదు అనేది, చేయకూడదు ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఒక ఫండ్ ఎందుకు పెరుగుద్ది, ఎందుకు తగ్గుద్ది, డిపెండింగ్ ఆన్ ద స్టాక్
స్టాక్స్ ఇన్సైడ్ ది పోర్ట్ఫోలియో. ఈ స్టాక్స్ వల్లనే ఈ ఫండ్ పెరిగింది. మళ్ళీ ఆ స్టాక్స్ ఉన్నాయా ఆ ఫండ్ లో, ఈ స్టాక్స్ మళ్ళీ పెరుగుతాయా? ఎప్పుడు మార్కెట్ సిక్లికల్ గా ఉంటది. మీరు 20 years హిస్టరీ తీసుకోండి. 20 years లో 2000 year లో .com బూమ్ ఉన్నప్పుడు అన్ని ఐటీ స్టాక్స్ అన్ని చాలా పెరిగేవి. ఆ సైకిల్ అప్పుడు ఐటీ సైకిల్, తర్వాత ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఆ పేరుంటే చాలు స్టాక్స్ పెరిగిపోయినాయి. 2008 బబుల్లో మొత్తం పడిపోయినాయి. తర్వాత ఎఫ్ఎంసీజీ, తర్వాత ఫార్మా, తర్వాత బ్యాంకింగ్, తర్వాత కోవిడ్, తర్వాత మళ్ళీ ఫార్మా. ఇట్లా ఎవ్రీ 3-4 years సైకిల్స్ మారిపోతాయి. కనుక లాస్ట్ 3 years లో ఏ సైకిల్ నడిచింది, ఏ స్టాక్స్ ఫండ్ మీద తీసుకున్నాడు, అండ్ ఎలా చర్నింగ్ చేశాడు, ప్రీవియస్లీ ఎలా ఉన్నాయి, ఆ స్టాక్స్ ఎలా ఉన్నాయి, దీన్ని బట్టే కదా ఆ ఫండ్ పెరిగింది. మళ్ళీ ఆ ఫండ్ చూసి 3 ఏళ్ళు పెరిగింది, 5 ఏళ్ల క్రితం పెరిగింది అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ పర్ఫార్మెన్స్ వస్తుందా? తెలియదు, రాదు కదా. కనుక బెస్ట్ ఫండ్ అనేది ఎప్పుడు ఉండదండి, ఎప్పుడు సూటబుల్ ఫండ్ ఉంటుంది. ఆ సూటబుల్ ఫండ్ ఎలా చూడాలి? ఆ స్టాక్ లో ఉన్న, ఆ ఫండ్ లో ఉన్న పోర్ట్ఫోలియో ఏముంది, ఇప్పుడు మార్కెట్ ఏ సైకిల్ నడవబోతోంది. మనము ఎవరు దేవుళ్ళు కాదు, బట్ కానీ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారంగా కన్జంప్షన్ ఇస్ ది నెక్స్ట్ బిగ్ ట్రెండ్ రాబోతోంది. నెంబర్ 2, బ్యాంకింగ్ ఇస్ అండర్ వాల్యూడ్, ఇప్పుడు పికప్ అవుతుంది బాగా. కనుక బ్యాంకింగ్ ఎక్స్పోజర్, కన్జంప్షన్ ఎక్స్పోజర్ తీసుకొని అట్ ద సేమ్ టైం మనం కొంచెం మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టుకుని ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తాం. ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ ఎప్పుడు చేయం అసలు. కంపల్సరీ ఒక 10% మించి ఒక సెక్టర్ ఎక్స్పోజర్ తీసుకోము. నేను ఎప్పుడు తీసుకోను. కనుక నా కస్టమర్ దగ్గర ఫండ్స్ అన్ని కూడా మినిమం 5, 6, 7, 8, 10 వరకు ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద పోర్ట్ఫోలియో. ఎందుకు అంటే ఒక ఫండ్ పెరగకపోయినా ఇంకో ఫండ్ మేకప్ చేస్తుంది, దాని వెయిటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఇంపాక్ట్ పడదు. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ 2 ఫండ్స్ పెడితే చాలు, 3 ఫండ్స్ పెడితే చాలు అంటే అది ఓవర్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అందులో ఒక ఫండ్ పర్ఫార్మ్ చేయకపోతే ఇంపాక్ట్ విల్ బి మోర్ దెన్ 20-30%. అదే అవుట్ ఆఫ్ 8 ఫండ్స్ 10 ఫండ్స్ లో ఒకటి పర్ఫార్మ్ చేయకపోతే ఇంపాక్ట్ ఈజ్ ఓన్లీ 10%. దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ది స్ప్రెడ్ ఇన్ ద పోర్ట్ఫోలియో. రెండోది, ఇప్పుడు మనము నార్మల్గా సెబీ కేటగరైజేషన్ ప్రకారంగా స్టాక్స్ అన్ని కూడా ఏ ఫండ్ ఎక్కడెక్కడ తీసుకోవాలి కేటగరీస్ ఉంది క్లియర్గా. లార్జ్ క్యాప్ ఈజ్ 1 to 100, మిడ్ క్యాప్ ఈజ్ 101 to 250. ఇట్లా ప్రతి ఒక్క ఫండ్ సెలెక్షన్ వెనక లాట్ ఆఫ్ సైన్స్ ఇస్ బిహైండ్. అండ్ ఇదంతా కూడా పర్సన్ టు పర్సన్ మారిపోద్ది. కనుక ప్రతి ఒక్కళ్ళకు అనువైన పోర్ట్ఫోలియో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి ఒక సినిమాలో ఒక షర్ట్ వేసుకున్నాడంటే చిరంజీవికి బాగుంది, మనం వేసుకుంటే బాగుంటుందా? మహేష్ బాబు ఒక డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది మహేష్ బాబుకి, మనకు బాగుంటుందా? మహేష్ బాబు హైట్ వేరు, వైట్ ఫెయిర్ కలర్ వేరు, తన కంప్లెక్షన్ వేరు, మనకు సూటబుల్ కాదు కదా. కనుక మాకు ఫండ్ చెప్పేసాయి అని కామెంట్ పెడుతుంటారు. ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, సొల్లంతా చెప్తున్నాడు, ఏం చేయాలో చెప్పలేదు అంటే అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను దీనివల్ల మనం ఏంటంటే ఏం చేస్తే బెటరో చెప్పగలం, ఎలా చేయాలో పర్సన్ టు పర్సన్ మారిపోద్ది కదా. సో కనుక మనము ఆ ఒక ఇన్వెస్టర్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం వరకే మన బాధ్యత. అంతేగానంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే నువ్వు ట్రైన్లో పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు, 2 వీలర్ కూడా పోవచ్చు. కానీ ఇవన్నీ ఎలా డిసైడ్ అవుతాయి? నీకున్న టైం అండ్ మనీ బట్టి. నీ దగ్గర మనీ ఉన్నాయి, టైం లేదు, విమానం వెళ్ళు. ఓకే, మనీ లేవు, టైం ఉంది, ట్రైన్లో పో. లేదు, కొంచెం లగ్జరీస్ కావాలి, కార్లో వెళ్ళు. ఎక్కడైనా విజయవాడ చేరుకుంటాం. కనుక నీ యొక్క వెహికల్ అనేది రిక్వైర్మెంట్ బట్టి, నీడ్ బట్టి, అవైలబిలిటీ బట్టి మారిపోతుంది కదా. ఇది వ్యక్తికి మారిపోతుంటుంది. కనుక ఒక్కొక్క వ్యక్తికి ఉద్దేశించి మనం చేయలేం కాబట్టి ఓవరాల్గా మనము మాట్లాడుతుంటాం. నేనే కాదు, మన సోదరులు ఎవరైనా సరే, ఇక్కడ యూట్యూబ్లో మాట్లాడే ఎవరైనా సరే ఒక సూపర్ఫిషియల్ గా మాట్లాడుతుంటారు. రీజన్ ఇదే, అది ఒక వ్యక్తికి ఉద్దేశించింది కాదు ఎప్పుడు. కనుక అలా కామెంట్స్ పెట్టేసి నువ్వు పలానా ఫండ్ చెప్పు, లేకపోతే నేను పెడుతున్నా బాగుంటుందా, లేకపోతే పలానా ఫండ్స్ పెట్టాను బాగుంటాయా, ఇట్స్ నెవర్. కాబట్టి మీరు ఏదైనా ఒక ఏఐ యాప్ ఓపెన్ చేసి అందులో వాట్ ఆర్ ద బెస్ట్ ఫండ్స్ ఇన్ 2016, బెస్ట్ ఫండ్స్ ఇన్ 2018, బెస్ట్ ఫండ్స్ ఇన్ 2020, బెస్ట్ ఫండ్స్ ఇన్ 2022 అండ్ బెస్ట్ ఫండ్స్ టుడే, ఇట్లా 5 రకాలుగా తీసుకోండి. ఏ ఒక్క పీరియడ్ లో కూడా సేమ్ రావు. మరి ఫండ్స్ 10 ఏళ్ల హిస్టరీ లేదా ఉంటాయి, అయినా సరే ఇయర్ ఆన్ ఇయర్ మారిపోతుంటాయి. విన్నర్స్ రొటేట్ ఇది చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇన్ఫోసిస్ టెక్నాలజీ కంపెనీస్ 2000 ఇయర్ లో ఉన్న వాల్యుయేషన్ మళ్ళీ రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. సో అలా హైలో ఎంటర్ అయితే మనకు మళ్ళీ రిటర్న్స్ రావడం చాలా కష్టం. కనుక పీక్ ఆఫ్ ద సైకిల్ రావద్దు. ఇప్పుడు ఏ సైకిల్ నడుస్తుంది? ఇప్పుడు లాస్ట్ 2024లో థీమాటిక్ ఫండ్స్ ప్రతి 100 రూపాయలు 70 రూపాయలు అందులోకి వెళ్ళాయి. థీమాటిక్ లోకి అన్ని డౌన్. ఇప్పుడు ఒక్క థీమాటిక్ నడవట్లేదు. డిఫెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, పిఎస్యు అసలు దాన్ని ఊసేలేదు ఇప్పుడు అసలు. కనుక అలా చేయొద్దు. దీని అంతటికి మనము ఒక అడ్వైస్ ద్వారా వెళ్తే ఏం జరుగుతుంది మార్కెట్ లో, మీకు ఏం కావాలి అడ్వైస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కోసం, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసుకోసమే మనం చేసే ఈ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. అంతేగాని అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మనము వెల్త్ క్రియేట్ చేయలేము, అది అవ్వదు కూడా. కనుక ఉద్దేశించింది ఒకరికి కాదు. కనుక పలానా రెడీమేడ్ పోర్ట్ఫోలియో, రెడీమేడ్ మెడిసిన్ అలా ఉండదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర ఒక షర్ట్ క్లాత్, ప్యాంట్ క్లాత్ తీసుకొని టైలర్కి వెళ్ళండి. నాకు క్లాత్ ఎంత ఉందో వేస్ట్ కాకుండా కుట్టండి అంటే మన సైజుకి సరిపడకుండా లంబా చోడా అవుతుంది అది. లేదా అది క్లాత్ తక్కువ ఉంటే మనకు సరిపోదు.
అంటే క్లాత్ కి ఎంత ఉందో మనకు ఫిట్ అయినట్టుగా కట్ చేయాలా, యా అలా కట్ చేసి ఇస్తేనే కరెక్ట్ ఉంటది. ట్రూ ట్రూ క్లాత్ ఎక్కువ ఉందని కుడితే లంబా చౌడవుతుంది, తక్కువ ఉందని కుడితే సరిపోదు. అవును కనుక తక్కువ ఉంటే కొంచెం ముక్క అతకేసి మనకు ఫిట్ చేయాలి, ఎక్కువ ఉంటే కట్ చేసి ఫిట్ చేయాలి కదా. టైలర్ మేడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి కామెంట్ పెట్టే వాళ్ళందరూ మరి ఆలోచించుకోండి. Yeah. సో చక్కగా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోండి. సో మీకు రెగ్యులర్ గా మనము స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అసలు ఫినాన్షియల్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలని క్లియర్ గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. అవి చూడండి, ఇంకొక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఏది పర్టికులర్ షార్ట్ కట్స్ లో మీకు డబ్బులు సంపాదించడం అనేది ఇంపాసిబుల్, అండ్ వచ్చినా కూడా అది షార్ట్ టర్మ్ వరకు మీకు ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.